నోట్ల రద్దుపై రాహుల్ గాంధీ వాయిస్ రైజ్ అవుతోంది. మోదీ టార్గెట్ గా పదునైన బాణాలు దూసుకొస్తున్నాయి. ఇప్పటిదాకా కుంభకోణం అన్న మాటల ప్లేస్ లో ఏకంగా మోదీ వ్యక్తిగత అవినీతి అంటూ కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మొత్తానికి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ అన్ని రకాల ఎత్తుగళ్లు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా గేమ్ ప్లాన్ మార్చింది. ఇప్పటిదాకా పార్లమెంటు లోపల వెలుపల ఆందోళన చేస్తూ అధికార బీజేపీని ఇరుకున పెట్టేలా విమర్శలు చేస్తూ వచ్చిన హస్తం పార్టీ హఠాత్తుగా ప్రధాని మోదీని సీన్లోకి లాగింది. ముఖ్యంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల జోరును పెంచారు. నోట్ల రద్దు ఓ కుంభకోణమని, ఈ నిర్ణయం బీజేపీ నేతలకు ముందే తెలుసని, కేంద్ర ఆర్థిక మంత్రి కూడా తెలియకుండా మోదీ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారని ఇలా వివిధ రకాలుగా విమర్శలు చేస్తున్న రాహుల్ ఈసారి డైరెక్ట్ గా మోదీని అటాక్ చేశారు. ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించి తన వద్ద సమాచారం ఉందన్నారు. It is personal corruption of the Prime Minister. It is personal corruption of the Prime Minister that we have detailed information on. हम उसको रखना चाहते हैं, हमें प्रधानमंत्री रखने नहीं दे रहे हैं. लोकसभा में हमें बात करने दीजिए, हम सब दिखा देंगे. धन्यवाद. లోక్సభ వాయిదా పడిన అనంతరం వివిధ రాజకీయ పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్ద బుడగతో పోల్చిన రాహుల్ గాంధీ మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాలు బయటపెడతాననే ఉద్దేశంతోనే తనను లోక్సభలో మాట్లాడనివ్వడం లేదని విమర్శించారు. The Prime Minister is personally terrified of me being allowed to open my mouth inside the Lok Sabha because I have information on the Prime Minister that is going to explode his balloon and I am not being allowed to speak in the House. He has taken a decision against the poor people of this country. He has destroyed millions of lives. నోట్ల రద్దుపై చర్చ జరగకుండా అధికార పక్షం అడ్డు తగులుతోందని తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. We cannot understand why so arrogancy on the part of the government. The voice of the opposition is going to be dagged. And parliamentary democratic system is now going under threat. Only to resist that Rahul Gandhi will not be allowed to speak